సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ 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 పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నల్లగొండ ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, దేవస్థానము చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి, చెరువుగట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాల్గ బాలకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ఎల్లారెడ్డిగూడెం గంట నర్సిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, ఈవో మహేంద్ర కుమార్, డిఆర్డీఓ పీడి శేఖర్ రెడ్డి, నాయకులు రైతు బంధు మండల అధ్యక్షుడు యానాల అశోక్ రెడ్డి, మేడి శంకర్, బత్తుల అంజిరెడ్డి, దేవాలయ కమిటీ డైరెక్టర్లు బోయినపల్లి శ్రీనివాస్, గుండె రవి, పుల్లెంల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నల్లగొండ ప్రభుత్వేతర సంస్థల సమన్వయంతో మానవ అక్రమ రవాణా, వ్యాపారానికై లైంగిక దోపిడీ అంశాలపై జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారు రూపొందించిన పథకంపై చైతన్య సదస్సును న్యాయ సేవా సదన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి వేణు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నేడు సంఘంలో పెను సవాలుగా మారిందని, సాంకేతికంగా నాగరికంగా విద్యాపరంగా ఎదుగుతున్న మనుష్య సమాజం నేరాల దిశగా అనాగరికంగా వ్యవహరిస్తున్న తీరు జాతికి తలవంపులుగా మారుతుందని, ముఖ్యంగా మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ, లైంగిక వ్యాపారానికి, అవయవాల అమ్మకానికి జరగటం దురదృష్టకరమని, చట్టాలు అమలులో ఉన్న సంబంధిత ప్రభుత్వ శాఖలు, సంఘ సేవా సంస్థల సమన్వయం ప్రతిభావంతంగా ఉంటేనే ఈ విద్రోహం నుండి బయటపడుతుందని తెలుపుతూ న్యాయ సేవా అధికార సంస్థ చొరవ తీసుకుని జిల్లా బాల సంరక్షణ సంస్థ, బాల సంరక్షణ సమితి మరియు కార్మిక శాఖ సంస్థల సమన్వయంతో బాల్య వివాహాన్ని, ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులను సంరక్షించడం జరిగిందని తెలిపారు. మానవ అక్రమ రవాణా అరికట్టడంలో పాత్రికేయుల సహకారం కూడా ఎంతో అవసరమని మరియు జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు. నల్లగొండ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమ శాఖ తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సత్వర చర్యలు తీసుకుని వారి స్వస్థలాలకు పంపించినట్లు తెలుపుతూ చట్టం తెలుసుకుని నడుచుకోవాలని, వెట్టి చాకిరీపై అక్రమ రవాణా జరుగుతుందని దీనిని నివారించాలని తెలిపారు. జిల్లా బాల సంరక్షణ అధికారి గణేష్ మాట్లాడుతూ డబ్బు, స్వార్థం, అత్యాశ మరియు నేర పైశాచికంలో బాలలు వీధి పాలై నాగరికత అనాగరికంగా మారుతుందని తెలుపుతూ దత్తత చట్టాలు, దత్తత తీసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. సఖీ కేంద్రం నిర్వహణ అధికారి మందాకిని మాట్లాడుతూ తమ సంస్థ అన్యాయానికి గురైన వారికి చట్టపరంగా, నైతికంగా వారికి సహకారాలను అందజేస్తూ సేవలు అందిస్తుందని తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు చింతకృష్ణ మాట్లాడుతూ సిడబ్ల్యూసి నూతనంగా ఏర్పాటు అయిందని, బాలల పరిరక్షణకై అందరి సహకారంతో మానవ అక్రమ రవాణా అరికట్టడంలో కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు, సఖీ కేంద్రం సభ్యులు, సిడబ్ల్యూసి సభ్యులు, స్కిడ్ గ్రీన్ క్రాస్ సొసైటీ, ఎంపీహెచ్ఎల్ లైఫ్, ఈవో సంఘ సేవా సంస్థలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పాల్గొన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ స్థానిక ఎన్జీ కాలేజీలో మార్నింగ్ వాక్ చేసే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ఉపాధ్యాయులను కలిసి తమ తొలి ప్రాధాన్యత ఓటును తనకు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క కాలేజీతో మొదలైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ రోజు యూనివర్సిటీ స్థాయికి ఎలా ఎదిగారని, మండలిలో ఒక్కరోజు కూడా మాట్లాడని పల్లాకు ఓటు వేస్తే పట్టభద్రులు తనకు తానే బానిసను చేసుకున్నట్లు అని అన్నారు. గత 40 సంవత్సరాలుగా నేను చేసిన ప్రజా ఉద్యమాలు, పోరాటాలు మీకు తెలియదా అని, కమ్యూనిస్టుల గ్రూప్ రాజకీయాలకు ఎంతమంది బలి కావాలి, కామ్రేడ్ స్తూపాలు వెలువాలని కమ్యూనిస్టులను ప్రశ్నించారు. అదేవిధంగా కనీసం బుగ్గకారు కూడా రాని ఎమ్మెల్సీకి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి కోదండరాం పోటీ చేస్తున్నారు అని ఆయన దుయ్యబట్టారు. పెద్దపల్లిలో నడి రోడ్డు మీద జరిగిన న్యాయవాది హత్యకు నిరసనగా ఈ రోజు నల్లగొండ అమరవీరుల స్తూపం వద్ద నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ కొవ్వొత్తుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణలో పౌర భద్రత ప్రమాదంలో ఉందని, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేసే నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాట తప్పితే తల నరుక్కుంటా అన్న కేసీఆర్ నడి రోడ్డు మీద మీ పార్టీ వాడు మనుషులని నరుకుతుంటే స్పందించవా కేసీఆర్ అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాతో టీఆర్ఎస్ ప్రజలను పీడిస్తుందని, నిన్న జరిగిన హత్యలో పుట్ట మధు హస్తం ఉందని, ఆడియోల ద్వారా తేటతెల్లం అయిందని వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ విద్యార్థి నాయకులు శ్రీకాంత్, టీఎస్యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్, నాయకులు చందన్, దినేష్ రాజు, మహేష్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. Sham Gadura Vodo
14 రాజకీయ పార్టీ నడిపింది కాబట్టి ఆయన జన్మదినం జరుపుకుంటే మనకేం అభ్యంతరం లేదు, సంతోషపడాలని సంతోషించవచ్చు. కానీ చంద్రశేఖరరావు 67వ జయంతి వారి యొక్క జన్మదినోత్సవం జరుపుకున్న రోజే పెద్దపల్లిలో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల మీద, మంత్రి మధుకర్ మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైన హత్యల మీద, లాకప్ డెత్ల మీద హైకోర్టు న్యాయవాది స్థానికంగా పిటిషన్ వేసి కేసు వేసి బలంగా వాదిస్తున్నందుకు టీఆర్ఎస్ నాయకుడు, స్థానిక నాయకుడు, పుట్టామధు అనుచరుడు కుంటా శ్రీనివాస్ గట్టు వామన్ రావుని, నాగమని ఇద్దరు భార్యాభర్తల్ని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేయడం మనందరం చూసినాం. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. చంద్రశేఖరరావు జన్మదినోత్సవానికి ఏం చెల్లిందో నాకు తెలియదు, కానీ బహుశా అంతకుముందు ఒక సంవత్సరం ముందు అనుకుంటా నల్లగొండ జిల్లా రీసెర్చ్ స్కాలర్ మా నర్సయ్య, కుంపెల్లి నర్సయ్య, తెలంగాణలో ఉద్యోగాలు వస్తలేవు, తెలంగాణలో జీవితాలకు భద్రత లేదు, తెలంగాణలో విద్యా వ్యవస్థ ఆగమైపోయింది, యూనివర్సిటీలు ఆగమైపోయింది అని చెప్పి కలత చెంది ఆయన పురుగుల మంది దాగి హత్య చేసుకోవడం మనందరం గమనించినాం. మళ్ళీ అటు చేసి ఇంకో ఏడాది కాగానే మొన్ననేమో హత్యలేమో కానీ వాళ్ళ మొన్న ఆత్మహత్యేమో కానీ వాళ్ళ హత్యలు మొదలైనవి. నడి రోడ్డు మీద ఇద్దరు కిరాతకంగా హత్య చేయబడిన తర్వాత చంద్రశేఖరరావు మీరు జరుపుకున్న జన్మదినోత్సవానికి అర్థం ఏంటంటే మీరే ఇవాళ ఆలోచించుకునే అవసరం ఉంది. చాలాసార్లు శనిచీర స్వామి కంటే ఎక్కువ పెద్ద సాధువు మీరేనంటే మాట్లాడతాడు. మంచి 1000 ఏళ్ళు బతకడు. మనం ఉన్న రోజులు మంచికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, శాంతిని కాపాడాలంటారు కదా. మరి మీరు సాధుజీవులే అయితే మరి మీ రాజకీయ పార్టీలో కొనసాగుతున్నటువంటి కిరాతకులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళని మీరు ఏం చేస్తారో చెప్పాలి. మరి నేను అడుగుతా ఉన్నా, ఎవరో బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఆ మధ్యకాలంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కిరాతకం చేసిన వాస్తవమే. ఆ కిరాతకం చేసినందుకు సీన్ రికన్స్ట్రక్షన్ అయిపోయింది. రాత్రికి రాత్రి అన్ని ఏర్పాటు చేసిన మీరందరూ ఎన్కౌంటర్లో చంపేసిండ్రు. మరి నేను అడుగుతామని వాళ్ళు ఎందుకు తెలంగాణలో రీకన్స్ట్రక్షన్ కాదు, రోజు సీసీ కెమెరాలో నిందితుడు అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద బండి ఆపి బయటికి గుంజి చంపి బండితో తొక్కిచ్చినటువంటి దృశ్యం మనందరినీ భయాందోళనకు గురి చేస్తాముంది. తెలంగాణలో ఎన్నడూ ఇట్లాంటి హత్యలు జరగలే, ఇంత కిరాతకంగా ఎన్నడూ ఇట్లాంటి కల్చర్ మన దగ్గర లేదు. ఇవాళ ఏ సంస్కృతిని మీరు తీసుకొస్తున్న చంద్రశేఖరరావు గారిని అడుగుతామన్నా, పుట్ట మధుకు ఇప్పటికే మంత్రి మధుకర్ విషయంలో మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాం. అనేకమైనటువంటి ఇసుక మాఫియా రకరకాలైనటువంటి దందాలతోటి ఇప్పుడు కూడా అరాచక శక్తిగా ముదురుతున్నదని కూడా మనం గమనించినాం. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, ఇవాళ ఎవరు తప్పు చేయం కాదు. మన జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు. ఇవాళ అన్ని జిల్లాల లోపల కూడా ఇసుక మాఫియా వాళ్ళే, బెల్లం మాఫియా వాళ్ళే, లిక్కర్ మాఫియా వాళ్ళే. ఇవాళ రకరకాల క్లబ్బులు, రైడ్ క్లబ్బులు, దొంగ వ్యాపారాలు వాళ్ళే నిర్వహిస్తారు. బయటికేమో చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్తారు. చంద్రశేఖరరావు గారు మీ చట్టం తన పని తాను చేసుకుపోతే స్పష్టంగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆడియో టేప్ రికార్డ్ అయిపోయినాయి కనుక నా డిమాండ్ ఏమిటంటే పుట్టమదులు వెంబడే వాటి నుంచి సస్పెండ్ చేయండి. ఫాస్ట్ ట్రాక్లో చేతనైతే వెంటనే నిందితులను శిక్షించండి అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, న్యాయవాదులు రేపు మొత్తం తెలంగాణ అంతటా కూడా పెద్ద ఎత్తున అన్ని బార్లలో కూడా రేపు వాళ్ళు ప్రదర్శన చేస్తామన్నారు. కార్యక్రమం రేపు అంతరం ఏదో కొనసాగుతాందో న్యాయవాదుల నిరసన, అది దానికి మా ఇంటి పార్టీ అదేవిధంగా ఉద్యమకారుల తరఫున సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నాం.
రాష్ట్రీయ శ్రీరామ్ సేన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో శివాజీనగర్ సెంటర్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతుందని సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రని చదవాలని, భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల, దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని, జాతీయ భావాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు కప్పల సాయినాథ్, సాయి కుమార్, భాస్కర్, రామకృష్ణ, శ్రీనివాస్, సూరి, సాయి, స్వామి, బి శ్రీనివాసాచారి, శంకరాచారి మరియు హిందూ బంధుమిత్రుల తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో మొఘలాయుల పాలన జరుగుతున్నటువంటి సందర్భంలో, హిందువులపై అనేక దాడులు జరుగుతున్న సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం మనం చేసుకున్నటువంటి చాలా పుణ్యం. ముఖ్యంగా 1627 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూనా శివనేదుర్గంలో శివాజీ జన్మించడం జరిగింది. తల్లి యొక్క జిజాబాయి ఆయనకి చిన్నప్పటి నుండే భారతము, రామాయణము, మన దేశంలో ఉన్నటువంటి చరిత్రలను అన్ని కూడా నూరిపోసి ఒక యుద్ధవీరునిగా తయారు చేసి ఈ మొఘలాయుల పాలనపై విరోచితంగా పోరాడేటువంటి ఒక యోధుణ్ణి ఈ భారతదేశానికి అందించినటువంటి చరిత్ర మనది. అందరూ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే భారతదేశంలో యువతలో ఇప్పుడు జాతీయత భావాలు, ధర్మం పట్ల భావాలు ఎలాంటివి లేకుండా వ్యసనాలకు బానిసలై అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. అయినా కూడా యువతకి మనము ఏం నేర్పుతున్నాం? ఈరోజు మన కుటుంబ వ్యవస్థ నుంచి ఏ విధంగా నేర్చుకుంటున్నాం అనేదాన్ని బట్టి చూస్తే ఈరోజు మన కుటుంబంలో మనం ఎలాంటి బోధనలు చేయట్లేదు. మన ధర్మాన్ని కాపాడాల్సిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సిద్ధాంతాలని, మన ధర్మాలని బోధించట్లేదు. వాటి వల్ల ఈరోజు మన యువత మొత్తం ఆగమైపోతుంది. శివాజీ లాంటి చరిత్రలని ఈరోజు ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర నేర్పాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు భారతదేశాన్ని మనం తిరిగి పునర్వైభవాన్ని సాధించుకోవాలంటే వారి యొక్క స్ఫూర్తిని, మన యొక్క ధర్మాలని, మన యొక్క సిద్ధాంతాలని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది యువత మొత్తం. ఈరోజు ఆయన యొక్క జయంతి మనం జరుపుకుంటున్నాము అంటే గతంలో ఎంతో మంది దాడులు చేసినా కూడా ఈ ధర్మం నిలబడి ఉంది అంటే మన యొక్క కుటుంబ వ్యవస్థతోని, మన ధర్మంతోనే ఈరోజు భారతదేశము ప్రపంచంలోకెల్లా ఒకటిగా నిలబడి ఉంది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ, నెమరేసుకుంటూ మన చరిత్రకారులందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని మన దేశాన్ని, మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలని కూడా రాష్ట్రీయ శ్రీరామ్ సేన కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావాలు కలిగిన వ్యక్తి కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. స్థానిక పెద్దబండలోని హిందూ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోళ్ల వెంకట్ ముద్రాజ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 19, 1630 సంవత్సరంలో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో జిజియాభాయ్ షహాజీ దంపతులకు జన్మించారని, శివాజీ 17 సంవత్సరాల వయసులో మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యాన్ని, తోర్నా కోటను సొంతం చేసుకుని ప్రపంచానికి ఛత్రపతి శివాజీ వీరునిగా పేరు తెచ్చుకున్నారు. ఛత్రపతి స్త్రీల పట్ల గౌరవము తల్లి దగ్గర నేర్చుకున్నాడు. తన తండ్రి పరాజయాలను, అపజయాలను, రాజనీతిని చూసి జయం ఎలా పొందాలని తెలుసుకున్నాడు. ఛత్రపతి శివాజీ తన జీవిత కాలంలో అనేక విజయాలు సాధించి సుమారు 300 కోట్లను తన ఆధీనంలో ఉంచుకున్నాడని, 390 అపజయం ఎరుగని యుద్ధాలను
త్యాగాలను చేశాడని అన్నారు. తల్లిదండ్రులు, గురువుల కంటే దేశం గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నోముల సతీష్, చింతల లింగస్వామి, సుంకరబోయిన శివ, లక్ష్మణ్, సాయి, నరేష్, సతీష్, శ్రీకాంత్, ఫణి, నాగరాజు, శ్రీమాన్, మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఫిబ్రవరి 19 మరి ఈరోజు రథసప్తమి, అదేవిధంగా మరి ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమాలు మరి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి పెద్దబండ యూత్ తరఫున మరి ఈరోజు కార్యక్రమాలు మరి పెద్దబండ సెంటర్లో హనుమాన్ గుడి దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమము, అదేవిధంగా ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం గొప్ప గర్వకారణము. ఇక్కడున్న యూత్ కూడా కలిసికట్టుగా మరి సంఘటితంగా సమాజానికి సేవ చేసే దృక్పథంతో ఉన్న యూత్ కలదు. మరి శివాజీ గారి ఆశయాలను కొనసాగించడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జెండావిష్కరణ, అదేవిధంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఇక్కడ మరి యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మరి 1630 సంవత్సరం మరి ఫిబ్రవరి 19వ తారీఖున పూణే రాష్ట్రంలో జన్మించిన మరి ఛత్రపతి శివాజీ గారు 17 సంవత్సరాల వయసులోనే మరి యుద్ధ విద్యలు నేర్చుకొని మరి అక్కడ మరి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని మరి యుద్ధంలో గెలవడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులపైన మక్కువ, అదేవిధంగా గురువులపైన మక్కువ కంటే దేశాన్ని ప్రేమించామనే విధంగా దేశం కోసమే ప్రాణాలు అర్పించాలి. యువత కూడా ఎప్పుడైనా మార్గదర్శకాలు కావాలి, యువత బాగా చదువుకోవాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన గొప్ప ఆశయాలను ముందు తీసుకెళ్తున్న యువతకు ఈరోజు మరి భారతదేశం యావత్తు మరి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన 17 సంవత్సరాల వయసులో అంటే ఇప్పటికీ 391వ జన్మదినం జరుపుకోవడం ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఒక మహనీయుని ఇన్ని సంవత్సరాలు గుర్తుంచుకొని మరి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది గొప్ప విశేషము. మరి వాళ్ళ తల్లిదండ్రుల స్ఫూర్తి, మరి దేశానికి ఆయన ఒక సంకల్పాన్ని పంపించడం జరిగింది. మరి ఎక్కడ కూడా తల్లిదండ్రులను, గురువుల కంటే కూడా దేశం గొప్పది, దేశం కోసం ప్రాణత్యాగాన్ని అర్పించిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ. మరి ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలంటే సుమారు 390 యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలో కూడా గెలిచి మరి ప్రపంచానికి గొప్ప మరి వెలుగును, గొప్ప ఆదర్శాన్ని నింపిన వ్యక్తి ఛత్రపతి శివాజీ అని చెప్పుకోవచ్చు. మరి ఛత్రపతి శివాజీ గారి ఆశయాలను కొనసాగించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్న పెద్దబండ యూత్కు, మరి ఇక్కడ ఉన్న పెద్దబండలో గల మరి విద్యార్థులకు రానున్న కాలంలో మరి ఛత్రపతి శివాజీ గారి ఆశయాలను ముందు తీసుకెళ్లి ఈ భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకురావాలని మరి నా బొల్లా వెంకట్ ముద్రాయన నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ నెల 21 ఆదివారం నుండి అన్ని అధ్యయన కేంద్రాలలో తరగతులను ప్రారంభిస్తున్నట్లు యూనివర్సిటీ నల్లగొండ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మనాయక్ తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం 1వ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం 3వ సెమిస్టర్, తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్, పీజీ సంవత్సరం విద్యార్థులకు బోధనలు జరుగుతాయని తెలియజేశారు. అదేవిధంగా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్చి 7 నుంచి తరగతులు జిల్లా కేంద్రంలో ఎన్జీ కాలేజీలో జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు విధిగా హాజరు కావాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లింపు 25 చివరి గడువు. యూనివర్సిటీలోని ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్ విద్యార్థులకు మార్చి 13 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కావున విద్యార్థులు తమ పరీక్ష ఫీజులను ఈ నెల 25 లోపు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలని కోరారు. బిఎడ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. మార్చి 9 లోపు ఆన్లైన్లో www.braouonline.in ద్వారా స్టడీ పరీక్ష కేంద్రాన్ని ఎంచుకుని 600 రూపాయల పరీక్ష రుసుం ఆన్లైన్లో చెల్లించాలని డాక్టర్ బి ధర్మనాయక్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు తమ అర్హతలతో స్పెషల్ బిఎడ్లో చేరేందుకు అందుబాటులో ఉన్న ఆన్లైన్లో మీ సేవా సెంటర్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటియుసి సివిల్ సప్లై హమాలీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రెండో రోజు నల్లగొండ సివిల్ సప్లై గోడౌన్ పాయింట్ వద్ద జరిగిన సమ్మె కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. హమాలీ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటుందని, పేద కార్మికులు అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం అవలంబిస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ కాల పరిమితి ముగిసి సంవత్సరం దాటిపోయినా సివిల్ సప్లై అధికారులు తీవ్ర జాప్యం చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు
చేస్తున్నారని ఆరోపించారు. హమాలీ యూనియన్ నాయకత్వంలో ప్రభుత్వం చర్చలు జరిపి ఒప్పుకున్న రేట్లను కూడా 4 మాసాల నుంచి అమలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సివిల్ సప్లై అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం పెంచిన రేట్లను వెంటనే అమలు చేయాలని, రేట్లు అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు సివిల్ సప్లై కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో స్వయంగా జనరల్ మేనేజర్ 3 రోజుల్లో జీవో ఇస్తానని చెప్పి 20 రోజులు దాటినా ఇంతవరకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన రేట్లను అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు దొనకొండ వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, నాగరాజు, జానయ్య, సైదులు, శ్రీను, యాదయ్య, గిరి, రాములు, ప్రవీణ్, నగేష్, విశ్వనాథుల లెనిన్ తదితరులు పాల్గొన్నారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. కనగల్లు మండలం వేముల నాగయ్య స్మారక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వేతర సంస్థల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు PF, ESI ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీలకు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎలాంటి నష్టపరిహారం, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన హమాలీలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం IKP ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని ఆలోచన విరమించుకోవాలని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో CITU మండల కన్వీనర్ కానుగు లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు నెలగొంద రాశి లింగయ్య, కనగల్లు బజార్ హమాలీ అధ్యక్షులు పినపు రెడ్డి శేఖర్ రెడ్డి, పాషం మల్లికార్జున్, మునుగాల ఈదయ్య, దేవనాథ్ సింగం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.